Audio Jungle. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ యాత్రలో భాగంగా ఈరోజు మన బేగంపేట గ్రామానికి వచ్చిన మండల నాయకులకి, కార్యకర్తలకి, గ్రామస్తులకి నా ధన్యవాదాలు. ఇకపోతే ఎందుకు మనం జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ చేసుకోవాలనే దానిపైన జరగం శంకర్ అన్న గారు చాలా చక్కగా వివరించారు. అయితే ఈ రోజు ఏం జరుగుతుంది, 2014లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకవైపు మహాత్మా గాంధీ గారిని బాపు అంటూనే వారి జయంతికి పూలమాలలు వేస్తూనే మరొక వైపు బాపు గారిని, మహాత్మా గాంధీ గారిని చంపిన గాడ్సేని దేవుడిగా ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతుంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహాత్మా గాంధీ గారు ఎక్కడ, ఒక స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారిని అత్యంత దారుణంగా చంపిన ఒక రాక్షసుడైన గాడ్సే ఎక్కడ. ఇకపోతే ఈ మధ్యలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ మొక్కితే మీకు ఏమొస్తుంది, దేవుణ్ణి మొక్కండి అంటున్నారు. ఎస్, తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిన రాముడు మాకు దేవుడే. ధర్మం కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ రాముడు మాకు దేవుడే. అదే విధంగా అణగారిన వర్గాల కోసం పోరాడిన అంబేద్కర్ దేవుడే. రాముడు కనిపించని దేవుడైతే అంబేద్కర్ గారు కనిపించే దేవుడు. ఈ రోజు అంబేద్కర్ గారి వల్లే మనకు తెలంగాణ ఏర్పడింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది, దాని ప్రాముఖ్యతని వివరించిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ గారు మాకు నిజంగా దేవుడే. మహిళలకి ముఖ్యంగా ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు మాకు దేవుడే. ఇకపోతే జై సంవిధాన్, భారత రాజ్యాంగాన్ని గత 10 సంవత్సరాల నుండి అడుగున ఈ బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో అక్కడ గవర్నర్ గారు సమాంతర పాలన కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన మంత్రులని, ముఖ్యమంత్రులని అవమానించడమే కాకుండా నిధుల విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నారు. ఈ సందర్భంగా మన ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో భాగంగా బండి సంజయ్ అన్న గారు, మీరు కేంద్రానికి హోంమంత్రియా లేకుంటే కరీంనగర్ లాంటి టౌన్ లో ఉన్న ఒక గల్లీకి కార్పొరేటరా? మీరు కేంద్ర హోంమంత్రి అయినా కూడా మీ మెదడు, మీ మనస్తత్వము, మీ మానసిక పరిస్థితి ఇంకా ఒక కార్పొరేటర్ స్థాయిలోనే ఉంది. మీరేమంటున్నారు మొన్న మాట్లాడుతూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 కిలోల బియ్యం మేమిస్తున్నాం, 1 కిలో బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మా ఫోటో పెట్టాలి, మోడీ ఫోటో పెట్టాలని మాట్లాడుతున్నారు కదా. మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, బెజ్జంగి మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సవాల్ విసురుతున్నాం. అసలు నీకు రేషన్ కార్డుల మీద, ఈ బియ్యం పంపిణీ మీద కనీస అవగాహన, అంటే ఒక గల్లీలో ఉండే ఒక సాధారణ మీ సామాజిక కార్యకర్తగా ఉండే అవగాహన కూడా మీకు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 90 లక్షల రేషన్ కార్డులో నేషనల్ ఫుడ్ స్కీమ్ నుండి కేవలం 49 నుంచి 50 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే మీరు సహాయం అందిస్తున్నారు. మిగిలిన 40 లక్షల రేషన్ కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. ఇక మీరేమన్నారు, 10 రూపాయలు మేమిస్తే 1 రూపాయి వాళ్ళు ఇస్తున్నారు. ఆ లెక్కలో కూడా అవుతాం. మీరు నేషనల్ ఫుడ్ స్కీమ్ కింద ఇస్తున్న ఆ 50 లక్షల రేషన్ కార్డులలో మీరు ఇస్తున్న ఆర్థిక సహాయం 4,980 కోట్లు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 4,500 కోట్లు. అంటే మీరు ఇస్తున్న 50 లక్షల రేషన్ కార్డులో కూడా మీరు అదనంగా ఇస్తున్నాయి 300 కోట్లే. లేదు, మేము 300 కోట్లు అదనంగా ఇస్తున్నాం, ఆ 300 కోట్లకి నా ఫోటో పెట్టాలి, మా ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలంటారా? ఇంకొక విషయం, పెడతాం. ఎప్పుడు పెడతాం? మిగిలిన 40 లక్షల రేషన్ కార్డులను మీరు నేషనల్ ఫుడ్ స్కీమ్ కిందకి తీసుకొని రండి. ఆ మిగిలిన 40 లక్షల రేషన్ కార్డులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రతి సంవత్సరం 11,000 కోట్లు ఖర్చు పెడుతుంది. 11,000 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా మీరు ఏవైతే 50 లక్షల రేషన్ కార్డులకు మేము బియ్యం పంపిణీ చేస్తామంటున్నారా, వాటికి గోడౌన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లకు కావచ్చు, ఇదంతా మెయింటెనెన్స్ ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇకపోతే నిధుల విషయంలో అడుగడుగున మీరు తెలంగాణ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి అడుగడుగున మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా అడుగడుగున మీరు అడ్డుపడడానికి ఒక ఉదాహరణ, తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వానికి
జిఎస్టీలో మన వాటా 4.5%. అంటే మనం టోటల్ జిఎస్టీలో 4.5% తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంటే 1.5% మాత్రమే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,80,000 కోట్లు మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపాయన తీసుకొని మీరు ఇచ్చినది ఎంత? 14,000 కోట్లు. అంటే అడుగడుగున మీరు తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు అవమానిస్తూనే ఉన్నారు. బండి సంజయ్ గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హిందుత్వం అంటూ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మరి మీ కార్యకర్త గిరీష్ దారమోని, మీ బీజేపీ కోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్త కేవలం మిమ్మల్ని ప్రశ్నించాడని చెప్పి చావగొట్టారు, కుటుంబ సభ్యులను కొట్టారు. నేను ఈ విధంగా బీజేపీ కార్యకర్తలను కూడా ఒకటే కోరుకుంటున్నా, ఈ రోజు గిరీష్ దారమోనికి జరిగింది రేపు మీకు జరుగుద్ది. మీ ప్రభుత్వం రావాలి అని మీరు అనుకుంటున్నారు కదా, మీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ హైదరాబాద్లో చూపించారు. దయచేసి ప్రజలకు మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను గుర్తించండి. అడుగడుగున మన తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని గుర్తించండి. ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ యాత్రలో మీరందరూ భాగస్వాములై మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు.